శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 17 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఎటువంటి సమస్యలకైనా కూడా మన గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే కనుకండి, ఈ రాశి వారికి చాలా అంటే చాలా కూడా ఎక్కువ మృదువైనటువంటి స్వభావం కలిగిన వారండి. ఆకర్షణీయమైన రూపం కూడా ఉంటుంది. అలాగే మంచి మనసు వీరి సొంతమని చెప్పుకోవాలి. అలాగే మంచి అలవాట్లు, నలుగురిలోనూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా సంపాదించిన వారు ఈ రాశి వారని చెప్పుకోవాలండి. ఇక ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు. వారి మనసులో ఉన్న బాధను కానీ సంతోషాన్ని కానీ తొందరగా ఎవరితో కూడా షేర్ చేసుకునే మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి ఈ రాశివారు. అలా వీరి పర్సనల్ విషయాలు కానీ లేదంటే వీరికి సంబంధించిన విషయాలను, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక అభివృద్ధి పరమైనటువంటి ఏదన్నా విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడము వీరికి అసలు ఇష్టం ఉండదని చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అయితే కొన్ని విషయాలు మాత్రము ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కొంచెం ఎక్కువగానే ఉండబోతాయని చెప్పుకోవాలండి. అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఎవరిని కూడా నమ్మరు. ఒకవేళ నమ్మితే మాత్రము వారికి ప్రాణం ఇచ్చేంతగా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడే మీరు చాలా ఎక్కువగా అంటే నమ్మకస్తులు ఎక్కువగా ఉంటారు అనేది ఎంతవరకు వాస్తవమో, మీరు మన చుట్టూ ఉన్నవారిలోనే మనల్ని వెన్నుపోటు పొడిచే వారు కూడా ఉంటారనేది కూడా వాస్తవం అండి. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవటం నిజంగా అది మీ దురదృష్టకరం అవుతుంది. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే, నాలాంటి నిస్వార్థమైనటువంటి హృదయులే అందరూ కూడా నాలాగే మంచిగా ప్రేమగా మసులుకుంటారు, ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు వారిలో ఉండవు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ కూడా అలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉండండి. కాబట్టి ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని మీకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వహించడం అయితే తప్పకుండా చేయాలి. అలాగే ముందు రోజుల్లో మీ జీవితంలో మరికొన్ని శుభవార్తలు కానీ లేదంటే మీ జీవితం ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా మీ జీవితం ఏదైనా కానీ అంటే లేనిపోని సమస్యలు కానీ ఇలాంటివి ఎదురైనా కూడా మీరు చాలా వరకు కూడా వాటిని ఎదుర్కొని ఇప్పటి వరకు వచ్చారు. కానీ ఇక ముందు ఏంటంటే మీరు జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలను చూడాలన్నా లేదంటే వ్యాపారపరంగా ఇలాంటి విషయాలు ఏదైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ ఇలాంటివి మీరు మంచిగా లాభాలు పొందాలన్నా కూడా మీకు సంబంధించిన విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది మీపై ఉన్నటువంటి నరదృష్టి. ఈ నరదృష్టి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలైన సమస్యలు అయితే మీరు ఫేస్ చేశారు. కాబట్టి ఇక నుండి కూడా మీరు అటువంటి సమస్యలను ఫేస్ చేయకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా చేసుకుంటూ ఉండండి. ఆదివారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో ఉప్పు ఆవాలతో మీకు దిష్టి చేసుకుంటూ ఉండడము, అలాగే మీరు అమావాస్య నాడు ఎర్ర నీళ్ళతో దిష్టి చేసుకుంటూ ఉండడము, ఇలాంటివి చేయడం వల్ల నీపై ఉన్నటువంటి ఏదైనా ప్రతికూలమైన శక్తులన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మీ చుట్టూ మీ తోబుట్టుల నుండి కానీ ఇక మీ సహాయ సహకారాలు పొందబోతున్నారు. మీ కుటుంబంతో కొత్త సమస్యలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయాన్ని ఎక్కువగా లాగి మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడితే అది మీకు మేలు చేస్తుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది మాట్లాడనేటువంటి విషయాలను జాగ్రత్తగా ఆచితూచి కొంచెం తెలుసుకొని కుటుంబ వ్యవహారాలు మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని గతం నుండి ఎక్కువగా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలకు మీరు తప్పకుండా చెక్ పెట్టాలండి. అది సహోదర వర్గంతో కావచ్చు లేదంటే ఇక ఎవరితో అయినా కానీ కుటుంబ వ్యక్తులతో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న విషయాలకే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ వారు మీ గుండె దూరం అవడం కానీ ఇలా ఫ్రెండ్స్ కానీ కుటుంబంలో కానీ ఇలా అది తరచూ మీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మీరైతే మసులుకోవాలి. ఎందుకంటే
అది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి చెప్పి అనుకున్నా కానీ మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొనాలన్నా కూడా పాల్గొనలేకపోతున్నారు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా మనకు సహకరిస్తాయి. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీస్ఫుల్‌గా మన మైండ్ అనేది ఆలోచనలు చేస్తుంది. కాబట్టి మనకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనల ద్వారా మన మనసు అనేది అంటే అల్లకల్లోలంగా రకరకాల ఆలోచనలకు రావటానికి కారణము ముందుగా కుటుంబ వ్యవస్థ బాగుంటే ముందుగా మనం బాగుంటాం. మన ఆలోచనలు బాగుంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారి సహకారం, వారి మాట తీరు, వారిచ్చినటువంటి ధైర్యము మనకు అన్ని విధాలుగా కూడా ఎంతో ధైర్యాన్ని, శక్తిని అలాగే మంచిగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతుందనమాట. అలాగే రేపటి రోజున మీ ఆత్మ భాగస్వామి మీ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తారు. సృజనాత్మకమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నం అవుతారు. మీరు ఎక్కువ సమయము నిద్రపోవడానికి కూడా రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు. అయినప్పటికి కూడా మీ పనుల్లో చాలా చురుకుదనాన్ని అయితే చూపిస్తారండి. మంచిగా మీ పనులు సమయానికే ముగించేస్తారు. ఇక అలాగే సాయంత్రం వేళ సమయానికి ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటారు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సంసారం చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుల నుండి చెప్పుకునేటువంటి విషయాలను కూడా మీరు చెప్పుకోవడం అయితే ఆమె నుండి మీరు ఏదైనా మంచి సలహాను పొందటము ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల వారికి కూడా మంచిగా అన్ని రకాలుగా లాభాల బాటలే కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి సారించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా డబ్బులనైతే మనం ఏం తినలేం కదండి. కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. ఎవరైతే ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి పనులు ఎప్పుడు కూడా ఉంటాయండి. డబ్బులు ఈ రోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఒక్కసారి చెడిపోతే మరలా దాన్ని సంపాదించుకోవడం మాత్రం కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే తీవ్రమైనటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏముందులే చిన్నదే కదా అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. ఇక కొన్ని విషయాలందు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతకాలు షూరిటీ సంతకాలు చేయాల్సి వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు సహాయం కోసము మీరు మధ్యవర్తిత్వం వంటి సంబంధాల్లో మీరు పాల్గొన్నా కానీ మీ మెడకు చుట్టుకునేలాగా ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి. మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోకండి. ఏదైనా కాబట్టి ఇటువంటి షూరిటీ సంతకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి. అలాగే రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాసేపు మీకు నచ్చితే నిద్రపోవడము లేదంటే ఏదైనా సరదాగా గడిపేటువంటి సమయాన్ని మీ స్నేహితులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ గడపడము ఇలాంటివి ధ్యానం చేసుకోవడము యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారండి. కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా మీరు తీసుకుంటారు, చేస్తారు కూడాను. నిరంతరం కూడా మీరు చేసినటువంటి కృషిని వారు గుర్తిస్తారు. తగినటువంటి ప్రేమను గౌరవాన్ని మీపై చూపిస్తారు. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయండి. ఇక పోస్ట్ ద్వారా మీకు ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఆ వార్త ద్వారా మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో వసంతం లాంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోతుంది. అంటే మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినప్పటికీ జీవితంలో మీరు చాలా రోజుల నుండి పొందినటువంటి ఆనందాన్ని అయితే రేపు మీరు పొందబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తుల్ని వేసుకోకండి. ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను మీకు బాగా అదృష్టంగాను ఉంటుంది. అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయినటువంటి శక్తిని మీరు తిరిగి పుంజుకుంటారు. డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలు మాత్రం పాడు చేసుకోకండి. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుందండి, తెలియదు. కాబట్టి బంధాలు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోకుండా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రం తెలుసుకోండి. మరి తెలిసినాగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.